ఊరికి పోతే బంగారము డబ్బులు ఇంట్లో దాయాలంటనే తిప్పలైతున్నది. ఏదన్నా బ్యాంకులో పెట్టుకోవాలిగా, లేకుంటే దొంగలతో నెత్తినొప్పే ఉన్నది. ఏక బ్యాంకులో వద్దురా, అందులో వడ్డీ ఎక్కువ గుంజుతారట, గీ బ్యాంకులో పెట్టుకుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఇక ఇట్లనే మాట్లాడుకుంటారు చాలా మంది. పబ్లిక్కు కూడా అంతే ఆఖరికి వస్తాయి బ్యాంకులు. ఇప్పుడు గీ బ్యాంకుల ముచ్చట ఎందుకు అని అంటే, ఆంధ్రాలో ఇంకో పెద్ద కార్యానికి పడదాలు గుంజిండు సీఎం చంద్రబాబు నాయుడు సారు. బ్యాంకులు బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు బంగ్లాలు కట్టేటి ఇగ్రం చేసిరు అన్నట్టు. గావిటికే ఇవాళ శంకుబండలు బాతి పడదాలు గుంజింది. ఈ కార్యానికి పెద్ద సుట్టం లెక్కన సెంట్రల్ పైసల మంత్రి నిర్మలమ్మ వచ్చింది. మేడంతో కలిసి సీఎం సారు పడదాలు గుంజిండు శంకుబండలకు. అటంక సీదా మీటింగ్ కాడికి ఒత్తుడొత్తుడుతోనే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల గురించి మాట్లాడిండు సీఎం సారు. మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం. దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి పూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పోలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవు మరి ఆంధ్రాకు రాజధాని కావాలని అమరావతిలో 34,000 ఎకరాల భూములు ఇచ్చిన వాళ్ళు. అందుకే ఈ కార్యానికి రైతుల్ని కూడా పిలిచేది అన్నట్టు సర్కార్ తరపుకెంచి. మొత్తం 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా కంపెనీలు ఏమేం బ్యాంకులకు ఆఫీసులు కడుతుందో కూడా చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఫైనాన్షియల్ సిటీ ఐఎమ్ క్రియేటింగ్. This is the first of its kind, one place, all banks and also financial institutions are coming here. దీంతో 6,576 మందికి ఉపాధి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియా ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. అందాజగా 1,334 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందట. అయినా ఏం లేదు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, పబ్లిక్ కు లావాదేవీలు అలకగైతాయి అనేది సర్కారు అంటున్న మాట. పెద్ద చుట్టం లెక్కన వచ్చిన నిర్మలమ్మ ఈ మాట చెప్పింది. బ్యాంక్స్ ఇక్కడ ఊరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు, ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ మీ కమర్షియల్ డిసిషన్ మీరు తీసుకోండి, కానీ ఇట్లాంటివి ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు దానికి అండదండగా ఉండడం చాలా ముఖ్యం. సెంటర్ మంత్రులు, ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, ఇంతమంది మంత్రులు బొచ్చెడు మంది వచ్చారు ఈ కార్యానికి.